హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు టీశాట్ క్లాసెస్. సోషల్ ఎక్స్క్లూజన్లో భాగంగా మనం వేరియస్ టాపిక్స్ డిస్కస్ చేస్తున్నాం. అందులో వన్ ఆఫ్ ది టాపిక్ తీవ్రవాదం, టెర్రరిజం. సాధారణంగా న్యూస్ పేపర్స్ కానీ, సోషల్ మీడియా కానీ, లేకపోతే టీవీ కానీ ఏది చూసినప్పటికీ కూడా మనకి చాలా పరిచయం ఉన్నటువంటి పదం ఏది అంటే తీవ్రవాదం, మిలిటెన్సీ. సమాజ శాస్త్రపరంగా దీన్ని ఎలా అధ్యయనం చేయాలి, తీవ్రవాదం అంటే ఏంటి, తీవ్రవాదం అంటే ఏంటి, మిలిటెన్సీ అంటే ఏంటి, ఈ రెండింటికి ఉన్నటువంటి తేడాలేంటి, అలాగే మనకి ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ తీవ్రవాద మరియు మిలిటెంట్ సంస్థలు అనేటువంటివి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ విధంగా తీవ్రవాదం విపరీతంగా పెరిగిపోవడానికి గల కారణాలు ఏంటి, నివారణోపాయాలు, ఇవన్నీ కూడా ఈరోజు క్లాస్లో మనం చర్చిద్దాం. మనకి తీవ్రవాదం అనేటువంటిది మనం చూసుకుంటే డెఫినిషను బేసికల్గా ప్రజల్లో భయాందోళనలు సృష్టించడం కోసం, భయాందోళనలు సృష్టించడం ద్వారా రాజకీయ, సామాజిక, ఆర్థిక లక్ష్యాలను సాధించడం కోసం చట్టవిరుద్ధంగా హింస లేదా బెదిరింపులను ఉపయోగించడమే తీవ్రవాదంగా మనం చెప్తాం. అంటే ఇక్కడ కీ పాయింట్ ఏంటి అంటే భయాందోళన సృష్టించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశము. అలాగే వాళ్ళకి వివిధ లక్ష్యాలు ఉంటాయి. మనీ ఎక్స్ట్రాక్షన్ కావచ్చు, ఆర్థిక పరమైన, సామాజిక పరమైన లేదా రాజకీయ పరమైనటువంటి ఆ లక్ష్యాలను సాధించడం కోసం చట్టవిరుద్ధంగా వాళ్ళు హింస అనేటువంటిది చేస్తారు, బెదిరింపులను ఉపయోగిస్తారు. దీన్నే తీవ్రవాదము, టెర్రరిజం అని చెప్పేసి అంటాం. ఉదాహరణకి అక్కడ ఆ సమూహం కానీ, సముదాయం కానీ వాళ్ళకి శత్రువులై ఉండకపోవచ్చు, కేవలం భయాందోళన సృష్టించడం కోసం అక్కడ బాంబు దాడులు చేయడం, అపహరణలు చేయడం, లేదా వ్యక్తిగత స్వేచ్ఛ మీద దాడులు చేయడం, ఇవన్నీ కూడా టెర్రరిజానికి ఉదాహరణలుగా మనం పేర్కొనవచ్చు. ఏంటి, ఎవరిని లక్ష్యంగా చేసుకుంటారు ఈ తీవ్రవాద చర్యలు, తీవ్రవాద సంస్థలు అనేటువంటివి ఎవరిని లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు అనేటువంటివి చేస్తారు, ఈ హింసను ప్రేరేపిస్తారు అనేటువంటి చూస్తే సాధారణ జనరల్ పబ్లిక్, సాధారణ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ సాధారణ ప్రజల మీద బాంబు దాడులు చేయడం, హింసను ప్రజ్వలింప చేయడం చేస్తూ ఉంటారు. అలాగే ప్రజాస్వామిక వ్యవస్థలు, మన భారతదేశం అనేటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక వ్యవస్థ. ఇందులో ఉన్నటువంటి వివిధ సంస్థలు ఏదైతే ఉన్నాయో ఈ డెమోక్రటిక్ ఆర్గనైజేషన్స్ మీద వీళ్ళు దాడులు చేయడం అనేటువంటి కనిపిస్తుంది. అలాగే మనకి వ్యూహాత్మకమైన, సంకేతాత్మకమైనటువంటి ప్రదేశాలు ఏదైతే ఉన్నాయో అలాంటి ప్రదేశాల మీద వీళ్ళు దాడులు చేయడం అనేటువంటిది మనకు కనిపిస్తుందండి. సమాచార సాంకేతిక వ్యవస్థల మీద, సంకేతాత్మక ప్రదేశాల మీద దాడులు అనేటువంటి లక్ష్యంగా చేసుకుని చేస్తారు. ఎందుకోసం చేస్తారు, ఉద్దేశం ఏంటి అనేటువంటిది ఏంటి అంటే వాళ్ళు ఒక భయాన్ని సృష్టిస్తారు, టెర్రరైజింగ్ అంటారు. దీన్ని ఏమంటారంటే భయాందోళన సృష్టించడం, ప్రజల్లో సమాజంలో భయాన్ని పుట్టించడం కోసం. అలాగే ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకుని వచ్చి తమ ప్రయోజనాలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రయోజనాలను సాధించడం కోసం ఈ టెర్రరిజం అనేటువంటిది ఉద్దేశపూర్వకంగా చేసేటువంటి బెదిరింపు చర్యలు, హింసగా మనం పేర్కొంటాము. మరైతే విధానాలు అనేటువంటివి ఎలా ఉంటాయి, ఈ టెర్రరిస్టులు ఉపయోగించేటువంటి వివిధ విధానాలు కనుక మనం చూసినట్లయితే బాంబు దాడులు చేయడం. ఇప్పుడు చూడండి, దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ళ కేసులు కానీ, లేకపోతే దేశంలో వివిధ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి సాధారణ ప్రజానికం మీద ముంబై దాడులు, ఇవన్నీ కూడా మనం చూసుకుంటే బాంబు దాడులు. ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే డైరెక్ట్గా ఆ యొక్క ఆయుధాలతో దాడులు చేయడం, అంటే ముంబై దాడులు మనం చెప్పుకోవచ్చు. అలాగే మీరు చూడండి, అంతర్జాతీయ స్థాయిలో 9/11 ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, అమెరికన్లో ట్విన్ టవర్స్ మీద చేసినటువంటి అటాక్, డైరెక్ట్ ఏరోప్లేన్స్నే ఆ టవర్స్ మీదకు పంపించి అక్కడ తీవ్రమైనటువంటి నష్టాన్ని కలగజేశారండి. ఇలాగా బాంబు దాడులు చేయడం లేదా ఆస్తుల్ని నష్టం చేయడం, ఇవన్నీ వాళ్ళ యొక్క విధానాల కింద ఉంటాయండి. అలాగే ముఖ్యమైనటువంటి వ్యక్తులు, అంటే కీలక పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులను అపహరించడం ద్వారా,
ఉదాహరణకి నార్త్ ఈస్ట్లో చూస్తూ ఉండండి. నార్త్ ఈస్ట్లో ఈ టెలికమ్యూనికేషన్ కంపెనీలు ఇవన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి, వివిధ పరిశ్రమలు పనిచేస్తూ ఉంటాయండి. అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న ఆర్గనైజేషన్స్, ఈ యొక్క మిలిటెంట్ ఆర్గనైజేషన్స్, తీవ్రవాద సంస్థలే కాదు, మిలిటెంట్ ఆర్గనైజేషన్స్ ఏం చేస్తాయంటే అక్కడ ఉన్నటువంటి కీలక పదవుల్లో ఉన్నటువంటి ఆ కంపెనీల్లో ఉండేటువంటి ఆ యొక్క జనరల్ మేనేజర్సు లేదా మేనేజింగ్ డైరెక్టర్సు ఇలాంటి వ్యక్తుల్ని కూడా వాళ్ళు అపహరణ చేసి ఆ తర్వాత ర్యాన్సాకింగ్ ఆఫ్ అమౌంట్, నగదును వాళ్ళు బదిలీగా తీసుకుంటూ ఉంటారు. సో ఇలాంటి ఎక్స్పీరియన్స్ కూడా మేము నార్త్ ఈస్ట్ ఈశాన్య రాష్ట్రాల్లో చూడడం అనేటువంటిది జరిగిందండి. అలాగే చంపడం ద్వారా ఆ వ్యక్తుల్ని, ఇప్పుడు చూడండి మనకి ముంబై దాడులు చూసాం. ఆ ముంబై దాడుల్లో కేవలం డైరెక్ట్గా వాళ్ళు ఎందుకు చంపుతున్నారు అన్నదానికి ఒక లక్ష్యం అంటూ ఉండదు, కేవలం భయోత్పాతాన్ని సృష్టించడం కోసం ఈ జిహాదీ ఉద్యమంలో భాగంగా వాళ్ళు చంపడం అనేటువంటి కనిపిస్తుంది. చంపడం ద్వారా అంటే అపహరించడం, చంపడం, బాంబు దాడులు చేయడం, అంటే ఆస్తులు నష్టపరచడం అన్నమాట అండి. అలాగే ఇతర హింసాత్మక చర్యలు, ఎన్ని రకాలుగా హింసలు సృష్టించవచ్చో అన్ని రకాలైనటువంటి చర్యలు కూడా ఈ యొక్క తీవ్రవాదంలోను మిలిటెన్సీలోనే మనకు కనిపిస్తూ ఉంటుందండి. మరి తీవ్రవాదం అనేటువంటిది, అసలు తీవ్రవాదం యొక్క ప్రభావం ఎలా ఉంటుంది? ఇప్పుడు నేను కొన్ని సంస్థల పేరు చెప్తానో దాన్ని బట్టి ఏ స్థాయిలో దాని ప్రభావం ఉంటుందో మీకు అర్థమవుతుంది. ఐసిస్ అని చెప్పేసి మనం వినే ఉంటాం. సో ఐసిస్, తాలిబన్ను ఇలాంటి సంస్థల గురించి, లష్కర్ ఈ తయ్యబా ఇలాంటి సంస్థల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు, బొకా హరాము ఇలాంటి పదాలు విన్నప్పుడు, ఈ యొక్క తీవ్రవాద సంస్థల యొక్క పేర్లు విన్నప్పుడు అది ప్రపంచ స్థాయి సంస్థలు అనేటువంటి విషయం మనకి అర్థమవుతుందండి. జైషే మహమ్మద్ పేరు విని ఉంటారు, ఐఎస్ఐఎస్ పేరు విని ఉంటారు, తాలిబాన్ యొక్క పేరు విని ఉంటారు. ఇవన్నీ కూడా అంతర్జాతీయ సంస్థలండి. సో ఈ అంతర్జాతీయ సంస్థలు ప్రపంచ స్థాయిలో ప్రభావాన్ని చూపిస్తాయి. ఒక దేశంలోని కాదు, కేవలం భారతీయ సమాజంలోనే కాదు, అంతర్జాతీయ సమాజాల్లో వీటి యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి తీవ్రవాదం అనేటువంటిది ఒక ప్రాంతానికో, ఒక రాష్ట్రానికో, ఒక దేశానికో సంబంధించినటువంటి సమస్య కాదు, ఇది ప్రపంచ స్థాయి సమస్య. మరి మనం మాట్లాడుకున్నప్పుడు స్టార్టింగ్లో తీవ్రవాదం అంటున్నాం, మిలిటెన్సీ అంటున్నాం. సాధారణ ప్రజానికానికి, అదర్ దాన్ అవర్ స్టూడెంట్స్ లేదా మన యొక్క సోషియాలజీ విద్యార్థులకి తప్ప మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా టెర్రరిజం అన్న మిలిటెన్సీ అన్న ఒకలాగే వాళ్ళు ట్రీట్ చేస్తుంటారు. కానీ సైద్ధాంతిక పరమైనటువంటి భేదాలు ఉన్నాయండి. మరి మిలిటెన్సీ అంటే ఏంటి? రాజకీయ, సామాజిక, మతపరమైనటువంటి లక్ష్యాలను సాధించడం కోసం ఉగ్ర పోరాటాలను లేదా హింసాత్మక చర్యలను చేపట్టడం. మరి ఈ నిర్వచనం తీవ్రవాదంతో సమీపంగా ఉంది కదా సార్, మరి ఏ విధమైనటువంటి డిఫరెన్సు అనేటువంటిది మనం చూసినట్లయితే, మిలిటెన్సీ అనేటువంటిది సాధారణంగా స్థానిక, ప్రాదేశిక ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ నిర్దిష్ట లక్ష్యాలని కలిగి ఉంటుందండి. మిలిటెన్సీ అనేటువంటిది సాధారణంగా నిర్దిష్ట లక్ష్యాలు అనేటువంటి వాటికి ఉంటాయి. కానీ అక్కడ మనం భయోత్పాతం సృష్టించడం అనేటువంటిదే లక్ష్యంగా పనిచేస్తాయి ఆ యొక్క తీవ్రవాద సంస్థలు. కానీ మిలిటెన్స్ ఆర్గనైజేషన్స్ ఏదైతే ఉన్నాయో అవి నిర్దిష్ట లక్ష్యాలతో పనిచేస్తుంటాయండి. సాధారణంగా వీటి యొక్క లక్ష్యాలు ఏంటి అంటే, ప్రభుత్వాలు, స్థానిక ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రభుత్వాల మీద పోరాటం చేస్తుంది. టెర్రరిజం అనేటువంటి దేశం మీద పోరాటం చేస్తుందండి. అలాగే స్థానిక సంస్థలు, వాటికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి సైనిక సంస్థలు ఏదైతే ఉన్నాయో ఆ సైనిక సంస్థల మీద కూడా దాడులు చేయడం అనేటువంటిది మనకి ఇందులో కనిపిస్తూ ఉంటుందండి. మరి అయితే ప్రధానంగా వీటి యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ప్రత్యేక లక్ష్యాలు అనేటువంటివి ఉంటాయి. ప్రత్యేక లక్ష్యాలను సాధించడం కోసం సాయుధ పోరాటం, ఇది చాలా క్యాచ్ పాయింట్ అండి. సాయుధ పోరాటం చేస్తూ ఉంటుందండి. సాయుధ పోరాటాలు అంటే ఆయుధాలు చేతపడుతూ ఉంటారు, ఆయుధాలు చేతపెట్టి హింసా మార్గాన్న పోరాటం చేస్తూ ఉంటారు. సో ఆ పోరాటానికి ఒక సిద్ధాంతం అనేటువంటిది ఉంటుంది. సో ప్రత్యేక లక్ష్యాలను సాధించడం కోసం సాయుధ పోరాటాలు చేయడం ద్వారా తమ యొక్క లక్ష్యాలను, సిద్ధాంతాలను అమలు చేస్తూ ఉంటారు మిలిటెంట్ ఆర్గనైజేషన్స్. అది మరి విధానాలు ఏంటి? విధానాలు చెప్పాం, ఖచ్చితంగా వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పోరాటాలు అనేటువంటి మిలిటెంట్ ఆర్గనైజేషన్స్ చేయవు. వాళ్ళు ఆయుధాన్ని చేతపడతారు, దాన్నే సాయుధ పోరాటం అని చెప్పేసి మనం అంటాం. సో ఖచ్చితంగా ఆయుధం అనేటువంటి చేతిలో ఉంటుందండి. దీంతో పాటు గెరిల్లా యుద్ధం, ఈ వర్డ్ మీరు చాలా హిస్టరీలో కూడా వినే ఉంటారు. గెరిల్లా యుద్ధాలు. గెరిల్లా యుద్ధాలంటే మాటు వేసి మట్టు పెట్టడం.
శివాజీ తన యొక్క యుద్ధ నీతిని, యుద్ధ తంత్రాన్ని ఎలా అమలు చేశాడంటే గెరిల్లా యుద్ధ పోరాటం ద్వారా తను మంచి పట్టును సాధించాడు. అలాగే శివాజీ తన యొక్క మరాఠా రాజ్యాన్ని, మరాఠా రాష్ట్రాన్ని చాలా గొప్పగా విస్తరించాడు గెరిల్లా యుద్ధ తంత్రం ద్వారా. అయితే అంత గొప్ప ప్రాశస్త్యం కలిగినటువంటి ఈ గెరిల్లా యుద్ధ తంత్రం ఇప్పుడు ఏమైంది అంటే మిలిటెంట్లు కూడా దీన్ని ఆచరిస్తున్నారు. అంటే మాటు వేసి మట్టు పెట్టడం. అంటే ఇప్పుడు రెండు దేశాల మధ్య యుద్ధం జరిగింది అంటే శత్రువు ఎవరో మనకు తెలుస్తుంది. ఎదురెదురుగా వాళ్ళు పోరాటం చేస్తూ ఉంటారు. అది కన్వెన్షనల్ వార్ఫేర్ కానీ లేదా ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కానీ శత్రువు ఎవరో మనకు తెలుసు. కానీ ఈ గెరిల్లా యుద్ధంలో ఎలా ఉంటుంది అంటే శత్రువు మీ మీద దాడి చేస్తాడు, మళ్ళీ పారిపోతాడు. హీ రిట్రీట్స్ అండ్ రన్ అవే ఫ్రమ్ దట్ లొకేషన్. అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ మీరు ఆదమరిచి ఉన్నప్పుడు, ఎక్కడైనా మీరు వెళ్తున్నప్పుడు మళ్ళీ మీ మీద దాడి చేస్తూ ఉంటాడు. అంటే మీరు ఎక్కడ అతనికి అనుకూలంగా కనిపిస్తారో, అనుకూలంగా అంటే దాడి చేయడానికి అతనికి అనుకూలంగా కనిపిస్తుందో అలాంటి ప్రాంతాల్లో మాటు వేసి మట్టు పెడతాడు, దాడి చేస్తాడు. దీన్ని గెరిల్లా వార్ఫేర్ అంటాం. దీన్ని ఏమంటాము అంటే గెరిల్లా వార్ఫేర్ అంటాం. మోస్ట్ డేంజరస్ వార్ఫేర్ అండి. ఈవెన్ సైనిక సంస్థలకు కూడా యుద్ధం ద్వారా జరిగేటువంటి నష్టం కన్నా గెరిల్లా యుద్ధ తంత్రం ద్వారా జరిగేటువంటి నష్టాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు రెగ్యులర్గా పెట్రోలింగ్లో వెళ్తూ ఉంటారు, కానీ వాళ్ళు యాంబుష్ చేస్తూ ఉంటారు. ఎవరు? ఈ యొక్క మిలిటెంట్ ఆర్గనైజేషన్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు యాంబుష్ చేస్తూ ఉంటారు. ఈవెన్ జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి తీవ్రవాద సంస్థలు చేసేటువంటి యాంబుష్ల కన్నా, గెరిల్లా యుద్ధం కన్నా ఇటు నార్త్ ఈస్ట్లో ఉండేటువంటి, నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్య రాష్ట్రాల్లో స్థానిక ప్రాదేశిక మిలిటెంట్ ఆర్గనైజేషన్ సంస్థలు చేసేటువంటి గెరిల్లా యుద్ధ తంత్రం చాలా ప్రమాదకరంగా ఉంటుందండి. అక్కడే ఎక్కువ నష్టాలు జరిగాయి మనకి. అదేవిధంగా నిర్దిష్ట లక్ష్యాల మీద దాడులు చేస్తూ ఉంటారు. అంటే బ్యాంకుల మీద దాడులు చేయడం, లేకపోతే ముఖ్యమైనటువంటి రైల్వే లైన్ల మీద దాడి చేయడం, సమాచార సాంకేతిక వ్యవస్థల మీద దాడి చేయడం, ఇవన్నీ కూడా ఈ మిలిటెంట్ ఆర్గనైజేషన్స్ అనేటువంటివి చేస్తూ ఉంటాయి. అయితే మనం ముందే చెప్పుకున్నాం, ఈ యొక్క తీవ్రవాదం యొక్క ప్రభావం అనేటువంటిది ప్రాపంచిక స్థాయిలో ఉంటే ఈ యొక్క మిలిటెంట్ ఆర్గనైజేషన్స్ యొక్క ప్రభావము చాలా ఎక్కువగా ఈ యొక్క ప్రాదేశిక స్థాయిలో ఉంటుందండి. అంటే అంతర్జాతీయ స్థాయిలో కనిపించినప్పటికీ దాని యొక్క ప్రభావం అనేటువంటిది ప్రాదేశిక లక్ష్యాలను సాధించడం కోసం కాబట్టి ప్రాదేశిక ప్రభావం అనేటువంటిది ఎక్కువగా కనిపిస్తుంది. మరి ఏంటి మేజర్ డిఫరెన్స్ ఏంటి? వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ దిస్ టెర్రరిజం అండ్ మిలిటెన్సీ అనేటువంటి చూస్తే, తీవ్రవాదం అనేటువంటిది భయాన్ని సృష్టించడం మీద దృష్టి పెడుతుందండి. వాళ్ళకేమీ అవసరం లేదు, మీకు జస్ట్ టెర్రరైజ్ చేయడమే. అంటే వాళ్ళ యొక్క ఉనికిని తెలుపుకోవడం కోసం, వాళ్ళ యొక్క ఉనికిని కాపాడుకోవడం కోసం వాళ్ళు తీవ్రవాద పద్ధతుల్లో భయాన్ని సృష్టించడం కోసం, సమాజంలో భయాన్ని సృష్టించడం కోసం తమ యొక్క లక్ష్యాలను సాధిస్తూ ఉంటారు, ఆ పద్ధతిలో ప్రయాణిస్తూ ఉంటారు. కానీ మిలిటెన్సీ అనేటువంటి దానికి ప్రత్యేకమైనటువంటి రాజకీయ ప్రయోజనాలు కానీ ప్రాంతీయ ప్రయోజనాలు కానీ చాలా ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటుందండి. ఇప్పుడు పంజాబ్ మిలిటెన్సీని మనం తీసుకుందాం అంటే అక్కడ వేర్పాటువాద రాజకీయం అనేటువంటిది పనిచేసింది. అక్కడ ఒక రాజకీయ లక్ష్యం కనిపించిందండి. ఆ రాజకీయ లక్ష్యం ద్వారా ప్రత్యేకమైనటువంటి రాష్ట్రాన్ని సాధిద్దాము, ప్రత్యేకమైనటువంటి దేశాన్ని సాధిద్దాం, వేర్పాటువాదం అనేటువంటిది. సో ఈ లక్ష్యాలు ప్రాంతీయ లక్ష్యంగా ఉంటుంది, రాజకీయ లక్ష్యంగా ఉంటుంది, ఆయుధాన్ని చేతబడతారు. బెస్ట్ ఉదాహరణ మనం ఆ యొక్క ఖలిస్తాన్ ఉద్యమాన్ని మనం చెప్పుకోవచ్చండి. సో ఖలిస్తాన్లో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా బబర్ ఖల్సా, ఈ యొక్క సంస్థలు ఏదైతే ఉన్నాయో ఈ సంస్థలన్నీ కూడా వీళ్ళు వందమిత్స్ ఖల్సా వీళ్ళందరూ కూడా ఏం చేశారు అంటే సాయుధ పోరాటం చేయడం అనేటువంటిది జరిగింది. కారణాలు ఏంటి? వాట్ ఆర్ ద వేరియస్ రీజన్స్ ఫర్ దిస్ టెర్రరిజం అండ్ మిలిటెన్సీ? తీవ్రవాదానికి మిలిటెన్సీకి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి అనేటువంటి చూస్తే, రాజకీయ కారణాలు, పొలిటికల్ రీజన్స్ ఫస్ట్ చూద్దామండి. నెంబర్ 1 ఏంటి అంటే ప్రభుత్వాల పట్ల అసంతృప్తి. అక్కడ ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వాల పట్ల అసంతృప్తి. మీరు చూడండి, ఈ నక్సలిజం కానీ వీళ్ళందరూ కూడా కనుక చూసినట్లయితే ఈ ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో, అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు భూ సంస్కరణలు సరిగ్గా అమలు చేయడం లేదని, లేకపోతే వేరియస్ పేదరికం, నిరుద్యోగం అనేటువంటి నిర్మూలించబడడం లేదని, ఇవన్నీ కూడా దీర్ఘకాలిక సమస్యలండి. ప్రభుత్వం ఎంత
ప్రయత్నించినప్పటికీ కూడా సమాజంలో సమస్యలు అనేటువంటి పుట్టుకొనిస్తూనే ఉంటాయి. ఇట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. మీరు ఈరోజు మీ ఇంట్లో చెత్త పడింది, చెత్త శుభ్రం చేసి నేను ప్రాబ్లం క్లీన్ చేశాను అనుకున్నట్టుగా ఉండదు. సమాజంలో ఈ సామాజిక సమస్యలు అనేటువంటివి నిరంతరం పుట్టుకొస్తూ ఉంటాయి. వాటిని సమస్యలకు పరిష్కార మార్గాలను సూచించవలసి ఉంటుందండి. కాకపోతే ఇక్కడ ఐడియాలజీలో వీళ్ళు ఏమనుకుంటారంటే ఇప్పుడే ఇక్కడే ఈ క్షణాన్నే విప్లవం ద్వారా వీళ్ళు మార్పును తీసుకురావాలని ప్రయత్నిస్తూ ఉంటారు. వీళ్ళు ఉన్నటువంటి ప్రభుత్వాల మీద తీవ్ర అసంతృప్తితో ఉండి వీళ్ళ యొక్క మిలిటెంట్ మార్గాన్ని, తీవ్రవాద మార్గాన్ని ఎంచుకుంటారండి. అలాగే వివిధ రాజకీయ సిద్ధాంతాలు ఉంటాయండి. ఒకరేమో కమ్యూనిజాన్ని నమ్ముతారు, ఇంకొకరేమో డెమోక్రసీని నమ్ముతారండి. ఇప్పుడు మనమేమో డెమోక్రసీని నమ్ముతున్నామండి. ప్రభుత్వ విధానాలన్నీ కూడా డెమోక్రాటిక్ పాలసీస్ అన్నీ కూడా. కానీ కొన్ని ఉద్యమాలు చూసుకోండి, ఇక్కడ నక్సలిజం అనేటువంటి ఉద్యమాన్ని తీసుకుంటే అక్కడ కమ్యూనిజాన్ని ఎక్కువగా వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. అసలు పేదలు వీళ్ళు అనేటువంటి భేదం ఎందుకు ఉండాలి, ఉన్నదంతా పంచేద్దాం, దున్నేవాడిదే భూమి, ఇలాగా సిద్ధాంతాల్లో ఉన్నటువంటి ఐడియాలజీస్లో, రాజకీయ సిద్ధాంతాల్లో ఉన్నటువంటి భేదాల వలన కూడా ఈ యొక్క మిలిటెన్సీ, తీవ్రవాదం అనేటువంటి పుట్టుకొస్తుందండి. అలాగే విదేశీ విధానాలు, అంతర్జాతీయ విధానాలండి. ఈరోజు మనకి తీవ్రవాదం జమ్మూ కాశ్మీర్లో సమస్య ఉంది అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం పాకిస్తాన్. ఇక్కడ నార్త్ ఈస్ట్లో మనకు సమస్యలు ఉన్నాయంటే దాని వెనకాల ఎవరున్నారనేటువంటిది చైనా, బంగ్లాదేశ్, ఈ యొక్క బర్మా, వీళ్ళందరూ కూడా ఉన్నారు అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. సో ఈ అంతర్జాతీయ విధానాలు ఏదైతే ఉన్నాయో ఈ అంతర్జాతీయ విధానాల వలన మనకి తీవ్రవాదం అనేటువంటిది వస్తుంది. ఇవన్నీ కూడా పొలిటికల్ రీజన్స్ అండి. మరి వాట్ ఆర్ ద సోషల్ రీజన్స్? సామాజిక కారణాలు ఏంటి? తీవ్రవాదం, మిలిటెన్సీ రావడానికి ప్రధానమైనటువంటి సామాజిక కారణాలు ఏంటి అనేటువంటి చూస్తే, ఈ 5 వేళ్ళు ఏ విధంగా అయితే సమానంగా ఉండవో, సమాజంలో ఎప్పుడు కూడా అసమానతలు అనేటువంటి ఉండడం వాస్తవం. అసమానతలు లేనటువంటి సమాజాలు కనిపించవు. ఉన్నత నిమ్న భేదాలు అనేటువంటి ఎప్పుడైనా ఉంటాయండి. సో ఇక్కడ కులపరమైనటువంటి అసమానతలు, వర్గపరమైనటువంటి అసమానతలు, ప్రాంతీయ అసమానతలు, ఆదాయ అసమానతలు, ధనిక పేద అనేటువంటి భేదాలు, ఇవన్నీ కూడా దేనికి దారితీస్తున్నాయి అంటే ఈ యొక్క తీవ్రవాదానికి మరియు మిలిటెన్సీకి దారితీస్తున్నాయి. అలాగే నిరక్షరాస్యత, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నిరక్షరాస్యత, వాళ్ళకి అవగాహన లోపం, సమాజం పట్ల సరైనటువంటి అవగాహన లేకపోవడం. ఇక్కడ నిరక్షరాస్యత మాత్రమే కాదు, అవగాహన లోపం. నువ్వు చదువుకున్నప్పటికీ కూడా ఈ సమస్యల పట్ల, సామాజిక సమస్యల పట్ల సరైనటువంటి అవగాహన లేకపోవడం వలన, ఈ చెయ్యికి దెబ్బ తగిలింది అంటే అక్కడ మనం ఆ దెబ్బకి ఫస్ట్ ఎయిడ్ చేయాలి తప్ప చెయ్యి నరికేయకూడదు. డెమోక్రటిక్ విధానం ఏం చెప్తుంది అంటే అక్కడ దానికి ఫస్ట్ ఎయిడ్ చేసి ఆ గాయాన్ని మాన్చండి అని చెప్తే, ఇక్కడ విప్లవాత్మకమైనటువంటి పందా ఏం చెప్తుందంటే ఆ చేతిని అక్కడికి నరికేయండి అని చెప్తుంది. సో ఈ విధానాలు ఏదైతే ఉన్నాయో ఆ విధానాల పట్ల అవగాహన, మీరు చదువుకున్నంత మాత్రాన అవగాహన ఉన్నట్లు కాదు, సామాజిక సమస్యల పట్ల అవగాహన ఉండాలి. ఆ అవగాహన పెంచుకున్నప్పుడే విప్లవం. అందుగురించే మనకు నక్సలైట్లలోనూ, తీవ్రవాదుల్లోనూ హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ కనిపించడానికి గల కారణం ఏంటంటే నిరక్షరాస్యత కాదు, అవగాహన లోపం. మార్పు, సామాజిక మార్పు, సోషల్ చేంజ్ అనేటువంటి జరగడానికి సమయం పడుతుంది. అది ఓవర్ నైట్, ఒక్కరోజు రాత్రిలో జరిగేటువంటి మార్పు కాదు. దానికి కొంత ఓపిక ఉండాలండి. సామాజిక మార్పు అనేటువంటిది కొంత సమయం తీసుకుంటుంది. ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి నిరుద్యోగం, పేదరికం, లేకపోతే ధనిక నిమ్న భేదాలు, అసమానతలు, ఇవన్నీ రూపుమాపాలంటే కొంత సమయం తీసుకుంటుంది. ప్రభుత్వానికి ఇంత విపరీతంగా పెరిగిపోతున్నటువంటి జనాభాను అందరికీ కూడా సేవలు అందించాలి అంటే, ఆ వ్యవస్థలు కొంత బలోపేతం కావాలంటే కొంత సమయం తీసుకుంటుంది. ఈ సమయం తీసుకునే లోపల ఈ తీవ్రవాద సంస్థలు అనేటువంటివి ఈ వ్యవస్థను వాళ్ళు చిన్న భిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సో ఇలాంటి అవగాహన లోపం వలన మార్పు ఈరోజే జరగాలి, ఇప్పుడే జరగాలి, ఇలాగే జరగాలి, విప్లవం ద్వారా జరగాలి అనేటువంటి ఆలోచన విధానం ఏదైతే ఉందో ఆ ఆలోచన విధానం తీవ్రవాదానికి కారణమవుతుందండి. అలాగే ప్రాంతీయ సమూహాలు, సామాజిక సమూహాలు ఏదైతే ఉన్నాయో ఆ సమూహాల మధ్య విభేదాలు కనిపిస్తూ ఉంటాయండి. ఇప్పుడు ఉదాహరణకి నార్త్ ఈస్ట్ తీసుకోండి, ఈశాన్య రాష్ట్రాల్లో చూసుకోండి. ఈశాన్య రాష్ట్రాల్లో వివిధ తెగల ప్రజలు ఉన్నారు. నాగాలకి కుకీలకి పడదండి. సో నాగాలంతా ఒక సమూహం అంటారు, కుకీలందరూ ఒక సమూహం అంటారు, మీజోలందరూ ఒక సమూహం అంటారు. నాగాలు, కుకీలు, మీజోలు, బోడోలు,
వీళ్ళందరూ కూడా పరస్పరం కలహించుకుంటూ ఉంటారు. ఈ ప్రాంతీయ సమూహాలు లేదా జాతిపరమైనటువంటి సమూహాలు, ఈ సామాజిక సమూహాలందరూ కూడా ఒకరితో ఒకరు సంఘర్షించడం వలన, మతపరంగా సంఘర్షించడం వలన ఇవన్నీ కూడా సమస్యలు అనేటువంటివి వస్తూ ఉంటాయి. ఆర్థిక కారణాలు, పేదరికం అండి. పేదరికం, నిరుద్యోగం. మేము జమ్మూ కాశ్మీర్లో పనిచేస్తున్నప్పుడు చాలామంది ఫారెన్ తీవ్రవాదులు, ఫారెన్ మిలిటెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క టెర్రరిస్టులు, మిలిటెంట్స్ అనే కంటే టెర్రరిస్టులు అందాం, ఎందుకంటే వాళ్ళ మతపరంగా భయోందోళనలు సృష్టిస్తూ ఉంటారు. సో ఈ ఫారెన్ టెర్రరిస్టులు హిజ్బుల్ ముజాహిద్దీను లేదా లష్కరీ తైబా, ఆల్ బదర్ ఇలాంటి సంస్థలకు చెందినటువంటి ఈ యొక్క తీవ్రవాదులను చంపడం కాదండి, డైరెక్ట్గా లైవ్గా పట్టుకోవడం అనేటువంటిది జరిగినప్పుడు వాళ్ళని కొంచెం అడిగి తెలుసుకున్నప్పుడు, నీకు తెలుసు జిహాదీలో నువ్వు పోరాటం చేస్తున్నావు, టెర్రరిస్ట్గా ఉన్నప్పుడు ఏదో ఒక రోజు చనిపోతావు అనేటువంటి విషయం నీకు తెలిసుండి మళ్ళీ ఎందుకు ఇక్కడ వస్తావు అంటే, తర్వాత మోటివేషన్ ఏంటి అంటే, ఒకటి రిలీజియస్ మోటివేషన్ పక్కన పెడితే ఈ యొక్క సోషల్ మోటివేషన్ కూడా కనిపించింది మాకు. అంటే వాళ్ళు ఆ అరెస్ట్ అయినటువంటి మిలిటెంట్లందరినీ కూడా విచారించగా వాళ్ళు కాంట్రాక్ట్ మీద వచ్చినటువంటి టెర్రరిస్టులు. ఆ రోజుల్లో 1998, 2000లో ఉన్నటువంటి ఆ యొక్క టెర్రరిస్టులు కనుక ఆ సమయంలో చూస్తే వాళ్ళు కేవలం 5 లక్షల రూపాయలకి, 1 లక్ష రూపాయలకి, వాళ్ళకి ఎలా ఉన్నది అంటే 5 సంవత్సరాల కాలానికి వాళ్ళు టెర్రరిస్టుల కింద వస్తారు. సీమాంతర ఉగ్రవాదం అంటే పాకిస్తాన్ నుంచి, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి భారతదేశంలోకి, కాశ్మీర్లోకి ప్రవేశించి వాళ్ళు వివిధ ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్లో ఆ యొక్క జిహాదీని ప్రచారం చేయడంతో పాటు భయాందోళనలు సృష్టిస్తూ ఉంటారు. వాళ్ళకి ఏ విధంగా ఉన్నది అంటే 5 సంవత్సరాలకి 5 లక్షల రూపాయల కాంట్రాక్ట్. అదేవిధంగా ఇక్కడ సైనికులు ఎవరైతే ఉన్నారో ఆర్మడ్ ఫోర్సెస్లో ఒక మేజర్ స్థాయి అధికారిని చంపితే కొంత సొమ్ము, లేకపోతే కెప్టెన్, లెఫ్టినెంట్ స్థాయి అధికారిని చంపితే కొంత సొమ్ము, లేకపోతే కింద స్థాయి జవాన్లు చంపితే కొంత సొమ్ము, వాళ్ళకి ఇన్సెంటివ్స్గా ప్రకటించడం జరిగింది. కేవలం పేదరికం, నిరుద్యోగులుగా ఉండిపోవడం వలన డబ్బులు సంపాదించాలి అనేటువంటి ఉద్దేశంగా వాళ్ళొక జాబ్ ఆపర్చునిటీ కింద తీసుకున్నారండి తీవ్రవాదులు. వి రియల్లీ గాట్ సర్ప్రైజ్డ్. అఫ్ కోర్స్ జిహాద్ అనేటువంటిది బ్యాక్ ఆఫ్ ది మైండ్ ఉంది. పవిత్ర యుద్ధము, ఈ పవిత్ర యుద్ధంలో వాళ్ళు చనిపోతే కనుక జన్నత్కి వెళ్తారు అనేటువంటిది ఒక మోటివేషన్ ఉంది. దాంతోపాటు మాకు కనిపించింది ఏంటి అంటే, పేదరికం, నిరుద్యోగం అనేటువంటి సమస్యలు ఉండడం వలన వీళ్ళు అతి త్వరగా వాళ్ళ ప్రాణాలను కూడా సైతం లెక్క చేయకుండా తీవ్రవాదం వైపు ఆకర్షితులవుతున్నారండి. అదేవిధంగా ఆర్థిక పరమైనటువంటి శ్రమ దోపిడీ ఏదైతే ఉందో ఆ శ్రమ దోపిడీ అనేటువంటిది చాలా ఎక్కువగా కనిపిస్తుందండి. ఈ శ్రమ దోపిడీ కారణంగా వీళ్ళు మనకి తీవ్రవాదం వైపు వెళ్ళడానికి ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు. నెక్స్ట్ అనదర్ రీజన్ ఏంటి అంటే, మతపరమైనటువంటి కారణాలు, రిలీజియస్ కాజెస్. ఏంటి అంటే, ఇప్పుడు మనం చెప్పుకున్నాం జమ్మూ కాశ్మీర్లో కనిపించేటువంటి తీవ్రవాదానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే మతపరమైనటువంటి కారణం. జైషే మహమ్మద్, ఆల్ బదర్, ఐఎస్ఐఎస్, తాలిబాన్ ఇలాంటి సంస్థలన్నీ కూడా మతాన్ని బేస్ చేసుకుని వచ్చినటువంటి తీవ్రవాద సంస్థలు. సో ఇక్కడ పరమత సహనం అనేటువంటిది క్షీణిస్తుంది. ఇక్కడ మతపరమైనటువంటి కారణాల్లో వాళ్ళు జిహాద్ని ప్రకటించారండి. అండ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, మనం ఇండియాలో మనం ఏమని పిలుస్తున్నాం అంటే వాళ్ళని తీవ్రవాదులు అని పిలుస్తున్నాం. ఫర్ ది పీపుల్ ఆఫ్ మిలిటెంట్ ఆర్గనైజేషన్స్, దే ఆర్ ద ఫ్రీడమ్ ఫైటర్స్. యు ఆర్ సర్ప్రైజ్డ్ అండి. వాళ్ళని స్వతంత్ర సమరయోధులుగా పిలుస్తారు. అందుకే వాళ్ళని ఏమంటారంటే, ఈ జిహాదీ యుద్ధంలో మరణించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి గొప్ప గొప్ప సమాధులు కట్టడం, వాళ్ళకి రివార్డులు ప్రకటించడం ఇలాంటివన్నీ చేస్తారు. వాళ్ళు సెల్ఫ్ మోటివేటెడ్గా కూడా ఉంటారండి. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఈ పవిత్ర యుద్ధంలో మరణిస్తే వాళ్ళు స్వర్గం, జన్నత్కి వెళ్తారు అనేటువంటి. మనం ఇక్కడ ఏ విధంగా అయితే మనం స్వర్గం నరకం గురించి మాట్లాడతామో, అలాగే ఆ యొక్క ఐడియాలజీలో, ఇస్లామిక్ ఐడియాలజీలో జన్నత్ గురించి మాట్లాడడం జరుగుతుంది. అలాగే కొంతమంది కన్యలను వాళ్ళు మరణించిన తర్వాత వివాహం చేసుకుంటారు అనేటువంటి ఆ యొక్క మతపరమైనటువంటి ఐడియాలజీ ఏదైతే ఉందో ఐడియాలజీతో వాళ్ళు మోటివేట్ అవుతున్నారండి. అదేవిధంగా మతాల మధ్య విభేదాలు ఉన్నాయి, తీవ్రవాద ప్రేరణలు ఉన్నాయి. మత ఆధారిత ఛాందసవాదం అనేటువంటిది ప్రధానమైనటువంటి కారణమైందండి. ఇవన్నీ కూడా మనకి తీవ్రవాదానికి ప్రధానమైనటువంటి కారణాలుగా మనం చెప్తాం. వ్యక్తిగత కారణాలు అంటే కొంతమందికి సమాజం మీద విపరీతమైన కోపం ఉంటుందండి. ఈ సమాజం నాకేమిచ్చింది,
లేకపోతే ఈ సమాజం నేను కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను ఏం చూసింది, ఇలాంటి వ్యతిరేకపరమైనటువంటి సమాజ వ్యతిరేకపరమైనటువంటి ఆలోచనలు బాగా వాళ్ళలో నింపుకుంటారండి. అలాగే చిన్నప్పటి నుంచి కొన్ని మతాల పట్ల విపరీతమైనటువంటి కోపాన్ని వాళ్ళు ప్రదర్శిస్తూ ఉంటారు. సో ఇలాంటి వ్యక్తిగత కారణాల వలన, మానసిక కారణాల వలన కుటుంబానికి, సమాజానికి విరుద్ధంగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు, తీవ్రవాదులుగా మారుతూ ఉంటారు, అందులో సభ్యులుగా వెళ్తూ ఉంటారండి. అంతర్జాతీయ కారణాలు అంటే ఇతర దేశాల యొక్క జోక్యం, అలాగే గ్లోబలైజేషన్ వలన సంభవించేటువంటి సమస్యలు. మీకు ఇక్కడ 2-3 సమస్యలు నేను డిస్కస్ చేస్తానండి. ఇక్కడ చూడండి, ఇక్కడ జమ్మూ కాశ్మీర్ నేను ఆల్రెడీ గతంలో కూడా ఒకసారి చెప్పాను, మళ్ళీ ఈ సందర్భం వచ్చింది కాబట్టి మళ్ళీ చెప్పవలసి వస్తుంది మీకు. ఇది మనం కాశ్మీర్ యొక్క డయాగ్రామ్గా, మ్యాప్గా మనం చూస్తాం. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఈ ప్రాంతాన్ని మనం అక్సై చిన్ అంటాము. ఇది యాక్చువల్గా మన భారత్ యొక్క కంట్రోల్లో లేదు, ఇది పాకిస్తాన్ చైనాకి ఇచ్చేసిందండి. ఇది లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, LAC అంటాం దీన్ని. చైనాకి అక్సై చిన్ ప్రాంతాన్ని ఇచ్చేసింది. అలాగే 1947లో మనం ఇక్కడ కొంత ప్రాంతాన్ని కోల్పోవడం అనేటువంటి జరిగింది. భారతదేశంలో కాశ్మీర్ విలీనం కాకముందే ఈ ప్రాంతం అనేటువంటిది వెళ్ళిపోయింది. అయితే ఆ సమయంలో మనం దీని గురించి పెద్దగా డిస్కషన్ చేయకుండా మనం కాశ్మీర్ని అంగీకరించేయడం జరిగింది. సో ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్గా మిగిలిపోయింది. కాశ్మీర్ అనేటువంటిది కేవలం ఇక్కడే ఉందండి, కాశ్మీర్ అనేటువంటిది ఇక్కడే ఉంది. దీన్ని లైన్ ఆఫ్ కంట్రోల్గా యాక్సెప్ట్ చేసి మనం తర్వాత ఈ సమస్యను తేల్చుకుందామని చెప్పి అక్కడ వదిలేసామండి. యాక్చువల్గా దీని మీద పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మీద పాకిస్తాన్ యొక్క నియంత్రణ ఎక్కువగా ఉంది. కాబట్టి ఇక్కడ అంతర్జాతీయ తీవ్రవాద సంస్థలైనటువంటి లష్కర్-ఈ తయ్యబా, జైష్-ఈ మహమ్మద్, ఇండియన్ ముజాహిద్దీన్ అండ్ హిజ్బుల్ ముజాహిద్దీన్ లాంటి సంస్థలన్నీ కూడా అక్కడ మిలిటెంట్ ట్రైనింగ్ క్యాంపులు, టెర్రరిస్ట్ ట్రైనింగ్ క్యాంపులు అనేటువంటివి ఆర్గనైజ్ చేయడం జరిగిందండి. ఇవన్నీ కూడా జిహాద్లో భాగంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం కోసం ఇటు భారతదేశంలో కాశ్మీర్కి వచ్చి మేము స్వతంత్ర పోరాటం చేస్తున్నాము, కాశ్మీర్ని స్వతంత్రం చేస్తాము అని చెప్పి వీళ్ళు జిహాదీ పోరాటం చేయడం జరిగింది. దీని వెనకాల ఉన్నది 100% ఎవరు అంటే పాకిస్తాన్ ఉందండి దీని వెనకాల. సో అంతర్జాతీయ ఇతర దేశాల యొక్క జోక్యం అనేటువంటి దానికి ఈవెన్ కసబ్ మనకి అక్కడ తాజ్ హోటల్స్ మీద అటాక్ జరిగినప్పుడు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, పాకిస్తాన్ డినై చేసింది, ఆయన మా పౌరుడు అనేటువంటి విషయాన్ని డినై చేసిందండి. సో ఆ విధంగా వీళ్ళు విదేశాల యొక్క జోక్యాల వలన వస్తూ ఉంటాయి. అలాగే ఇప్పుడు చూడండి బంగ్లాదేశ్లో అక్కడ ఉన్నటువంటి హిందువుల మీద దాడులు, రీసెంట్గా జరిగినటువంటి దాడులు చూడండి, మతపరంగా ప్రారంభమైనవి. అవన్నీ కూడా ఎక్కడి దాకా వ్యాపిస్తున్నాయంటే ఇటు నార్త్ ఈస్ట్ ప్రాంతంలోను, వెస్ట్ బెంగాల్ ప్రాంతంలోనూ ఈ యొక్క మతపరమైనటువంటి తీవ్రవాదపరమైనటువంటి దాడులు అనేటువంటి అక్కడ కూడా జరుగుతున్నాయండి. సో ఇలా గ్లోబలైజేషన్ ప్రభావం వలన, ఇతర దేశాల యొక్క ప్రభావం వలన, అంతర్జాతీయ కారణాల వలన మనకి తీవ్రవాదం అనేటువంటిది, హింసాత్మక చర్యలు అనేటువంటి వాటికి గ్లోబల్ నెట్వర్క్స్, ఈ యొక్క మిలిటెంట్ టెర్రరిస్ట్ నెట్వర్క్స్ అనేటివి ప్రోత్సాహం ఇస్తున్నాయి. ఇది ఇక్కడికి మనకి పార్ట్ 1లో తీవ్రవాదం గురించి మనం తెలుసుకుందాం. మరిన్ని వివరాలు నెక్స్ట్ ఎపిసోడ్లో మనం తెలుసుకుందామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.